నటించేవారు నలుగురితో బాగానే ఉన్నారు. కానీ నీతి, నిజాయితీగా ఉన్నవాళ్ళు మాత్రం కంటతడి పెడుతూ ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉన్నారు. పైకి మాత్రం ఎక్కడా లేని ప్రేమలున్నట్లు జీవిస్తూ ఉంటారు. ఛీ! వాళ్ళది కూడా ఒక బ్రతుకేనా? ఇలా నటించే వారికి ఆస్కార్ ఇచ్చినా తప్పులేదు. విచిత్రం చూడు. నాటకాలు వేసేవారినే ఎక్కువగా నమ్ముతారు. నిజాలు మాట్లాడేవాడు వాళ్ళ దృష్టిలో ఎప్పుడూ ఎదవే. అసలు మొఖం మీద నువ్వు చేసే పని తప్పు అని చెప్పేవాళ్ళు ఎప్పటికీ నచ్చరు. నీ వెనక ఉండి గోతులు తవ్వే వారిని మాత్రం బాగా గట్టిగా, బలంగా నమ్ముతారు. మనలాంటి పిచ్చి వాళ్ళు ఉన్నంత వరకు నటించే వారి ఆటలు అలా కొనసాగుతూనే ఉంటాయి. అవునా కాదా చెప్పండి? కోల్పోయాక తిరిగి రానివి రెండే రెండు. ఒకటి స్వచ్ఛమైన ప్రేమ, 2 పెట్టుకున్న నమ్మకం. ఈ రెండింటినీ కోల్పోయినాక నువ్వు తప్పు తెలుసుకున్నా ఏ ప్రయోజనం ఉండదు. మనిషికి బంధమే అతి ముఖ్యమైనది. ఈరోజొచ్చి రేపు పోయే డబ్బు కోసం ఆశపడకు. జీవితాంతం తోడుండే బంధాన్ని ఎప్పటికీ వదులుకోకు. ఆ డబ్బు కోసం బంధాల్ని తెంచుకోకు. ఇప్పుడున్న జనాలు చేసే విచిత్రమైన పనులేంటో చెప్పనా? ఎలుక రాతిది అయితే పూజ చేస్తాం. అదే ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిది అయితే పాలు పోస్తాం. ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రుల ఫోటోలకు దండ వేసి దండం పెడతాం. ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. చనిపోయిన వాడికి భుజాన్ని అందిస్తాం. బ్రతికున్న వాడికి చేయూతని మాత్రం ఇవ్వం. రాయిలో దైవత్వం ఉందని తెలుసుకున్నాం. మనిషిలో ఉన్న మానవత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. జీవం లేని వాటిపై భక్తెందుకు? ప్రాణంతో ఉండే వాటిపై ద్వేషం ఎందుకు? ఒక్కసారి ఆలోచించండి. నిజాలు మాట్లాడితే ఎవ్వరూ నమ్మరు. అదే అబద్ధాలు చెప్తే ఇట్లే నమ్మేస్తారు. అందుకేనేమో ముంచేవాళ్ళు మందిలో ఉంటున్నారు. మంచివాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు. నీడ కోసం వచ్చిన పక్షిని చూసి కొమ్మ ప్రేమ అని మురిసిపోయిందంట. ఆ పక్షి ఎగిరిపోయాక తెలిసిందంట అది అవసరం మాత్రమే, ప్రేమ కాదు అని. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.